ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు క్రిప్టోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ ఎంక్రిప్షన్ టెక్నిక్స్లో మొత్తం మనకి ఎంక్రిప్షన్ టెక్నిక్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్, ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్. ఈ 2 టైప్స్ గురించి నేను ఇంట్రడక్షన్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో కనుక వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని వినేసేయండి. ఓకేనా? ఈరోజు అయితే మనం సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్లో మొత్తం అయితే మనకి 4 టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే సీజర్ సైపర్, మోనో ఆల్ఫాబెటిక్ సైపర్, ప్లే ఫెయిర్ సైపర్, పాలీ ఆల్ఫాబెటిక్ సైపర్. ఈ 4 టైప్స్లో ఫస్ట్ టైప్ సీజర్ సైపర్. ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో సీజర్ సైపర్ అనేది సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అనమాట. సో చూద్దాం వాట్ ఈజ్ మెంట్ బై సీజర్ సైపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అంటే ఏంటి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అంటే మనం ఈ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ సెండర్ అనేవాడు రిసీవర్కి ఒక మెసేజ్ని పంపించాలనుకోండి. సో ఆ మెసేజ్ అనేది సెక్యూర్గా వెళ్ళాలి అంటే మనం ఏం ప్రాసెస్ చేస్తాం? ఎంక్రిప్షన్ని చేస్తాం. ఎంక్రిప్షన్ అనేది ఏం చేస్తుంది? మనం ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడానికి మనం ఈ ఎంక్రిప్షన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం కదా. సో ఎంక్రిప్షన్ ప్రాసెస్ని యూజ్ చేయాలి అంటే సమ్ అల్గారిథమ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని మనం ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాం. ఆ అల్గారిథమ్సే ఇవన్నమాట సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ అండ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్. ఈ సబ్స్టిట్యూషన్ టెక్నిక్లో ఏం చేస్తారు అంటే వర్డ్స్ని రీప్లేస్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ మన ప్లెయిన్ టెక్స్ట్లో హలో అని ఉందంటే హలో బదులు ఇంకొక వర్డ్ బాయ్ అని లేకపోతే వేరే ఒక వర్డ్ని రీప్లేస్ చేసి పంపిస్తారన్నమాట. అంటే లెటర్స్ని రీప్లేస్ చేయడం, సబ్స్టిట్యూట్ చేయడం. ఆ లెటర్ కాకుండా ఇంకొక లెటర్ని సబ్స్టిట్యూట్ చేసి అలా మనం సైపర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేసి దెన్ ఆ సైపర్ టెక్స్ట్ని రిసీవర్కి పంపిస్తాం. దెన్ రిసీవర్ డీక్రిప్షన్ చేసుకుంటాడు, అది వేరే ప్రాసెస్. ఓకే, ఇక్కడైతే మనకి ఈ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అంటే మీకు అర్థమైంది కదా. సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అంటే ఒక వర్డ్ బదులు ఇంకొక వర్డ్ని మనం రీప్లేస్ చేసి అలా మనం సైపర్ టెక్స్ట్ కన్వర్ట్ చేయడం అనమాట. దీంట్లో ఈ సబ్స్టిట్యూషన్ టెక్నిక్లో మొత్తం మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా. దాంట్లో ఫస్ట్ టైప్ సీజర్ సైపర్. ఈ సీజర్ సైపర్ అనేది ఏంటి, మనకి ఎలా ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. సీజర్ సైపర్ వాజ్ ప్రపోజ్డ్ బై జూలియస్ సైపర్. ఓకే, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే జూలియస్ సైపర్ అనేవాడు ఈ సీజర్ సైపర్ని ప్రపోజ్ చేశారు. బై యూజింగ్ ది సీజర్ సైపర్ వీ కెన్ కన్వర్ట్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైపర్ టెక్స్ట్. ఓకే, మనం ఈ సీజర్ సైపర్ని యూజ్ చేసుకొని ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడానికి ఈ సీజర్ సైపర్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సీజర్ సైపర్ అనేది చాలా సింపుల్ అల్గారిథం, అంటే సింపుల్ ఎన్క్రిప్షన్ అల్గారిథం. ఇది సింపుల్ అల్గారిథం అండ్ ఇది ఏంటంటే ఫస్ట్ బేసిక్ అనమాట. ఇది జస్ట్ ఈజీగా మనకి ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైపర్ టెక్స్ట్గా ఈజీగా మనం కన్వర్ట్ చేస్తాం. ఇది బేసిక్ థింగ్. దీన్ని అయితే మనం నార్మల్గా క్రిప్టోగ్రఫీలో యూజ్ చేయం. ఇదేంటంటే ఈజీగా హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని. ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్లో చెప్పుకుంటాము. ఓకే, దెన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ప్రాసెస్ టు కన్వర్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైపర్ టెక్స్ట్. మనం ఎటువంటి ప్రాసెస్ని యూజ్ చేసేయాలి? ఈ సీజర్ సైపర్ని యూజ్ చేసుకొని మనం ఎలా కన్వర్ట్ చేస్తాము ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైపర్ టెక్స్ట్గా అంటే, సో ఫస్ట్ స్టెప్ 1 చూడండి. ద గివెన్ ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద నంబర్. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే మనకి ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తారు కదా, ఆ ప్లెయిన్ టెక్స్ట్ని మనం ఫస్ట్ నంబర్గా కన్వర్ట్ చేయాలి అంట. ఓకే, నంబర్గా మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే మనకి మొత్తం అయితే ఇంగ్లీష్లో 26 లెటర్సే కదా ఫ్రెండ్స్ ఉండేది. మనం ఏ నుంచి జెడ్ వరకు మనం ఎటువంటి పారాగ్రాఫ్నైనా, ఏ సెంటెన్స్ అయినా, ఏ పెద్ద వర్డ్ అయినా, ఎంత లార్జెస్ట్ వర్డ్ అయినా మనం ఈ 26 లెటర్స్ని యూజ్ చేసుకొని రాయాలి. అది అందరికీ తెలిసిందే కదా. సో ఈ 26 లెటర్స్కి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబరింగ్ అనేది ఇచ్చేస్తాం. ఏ అంటే 0 అని, బి అంటే 1 అని, సి అంటే 2 అని, ఇలా 0 నుంచి 25, జెడ్ అంటే 25, ఇలా మనమైతే లెటర్స్కి నెంబర్స్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మన ప్లెయిన్ టెక్స్ట్కి ఏ లెటర్కి అయితే అది ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ లెటర్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ప్లెయిన్ టెక్స్ట్లో ఈ
ఇచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ని మనం కన్వర్ట్ ఇంటూ అండ్ నంబర్గా మనం కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇలా మనం నంబర్గా కన్వర్ట్ చేస్తాము. నేనైతే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్టెప్ 1లో మనం ఏం చేస్తాం, ఒక ప్లెయిన్ టెక్స్ట్ని తీసుకుంటాం. ఆ ప్లెయిన్ టెక్స్ట్కి మనం నంబరింగ్ అనేది ఇవ్వాలి. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ప్లెయిన్ టెక్స్ట్ని తీసుకుంటాను. ప్లెయిన్ టెక్స్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్ అనే దాన్ని ప్లెయిన్ టెక్స్ట్గా తీసుకున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్ ఇదేంటంటే నాకు ప్లెయిన్ టెక్స్ట్. ఈ ప్లెయిన్ టెక్స్ట్ని దీన్ని నేను రిసీవర్కి పంపించాలి. సో ఇలా కనుక మనం పంపిస్తే నెట్వర్క్లో హ్యాకర్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ఇలా పంపించకుండా మనం ఎంక్రిప్షన్ చేసి పంపిస్తాం. బై యూజింగ్ ఈ సీజర్ సైపర్ అనే టెక్నిక్ని యూజ్ చేసుకొని నేను ఎంక్రిప్షన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ సీజర్ సైపర్ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం ఎలా ఈ ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్ అనే ప్లెయిన్ టెక్స్ట్కి మనం నంబర్ని యాడ్ చేద్దాం. ఓకే, స్టెప్ 1లో మనం ఏం చేస్తాము అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్కి ఈక్వలెంట్ నంబర్గా కన్వర్ట్ చేస్తామన్నమాట. సో అదే స్టెప్ 1 ఏంటంటే కన్వర్ట్ ఇంటూ ఈక్వలెంట్ నంబర్. అవునా? ఈక్వలెంట్ నంబర్గా మనం కన్వర్ట్ చేయాలి. సో మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే చూడండి, నేనైతే ప్లెయిన్ టెక్స్ట్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ ఈకి మనకి ఈక్వలెంట్ నెంబర్ ఏంటి? సో నేను ఆల్రెడీ రాశాను. సో చూడండి, ఏ అంటే 0, బి అంటే 1, సి అంటే 2, డి అంటే 3, ఈ అంటే ఏంటి? ఈ అంటే 4. అంటే ఈక్వలెంట్ నెంబర్ ఏంటి? ఈకి 4 అనమాట. ఓకే, అలానే ఎక్స్ చూడండి, ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే 23. ఓకే, ఎక్స్ అంటే 23. ఏ అంటే 0. సో ఏ అంటే 0. ఎం అంటే చూడండి, ఎం అంటే 12. ఓకే, ఎం అంటే 12. పి అంటే 15. ఓకే, పి అంటే 15. ఎల్ అంటే 11. ఓకే, సో ఎల్ అంటే 11. ఈ అంటే 4. ఓకే, ఈ అంటే 4. ఎగ్జాంపుల్లో ఈ అంటే 4, ఎక్స్ అంటే 23, ఏ అంటే 0, ఎం అంటే 12, పి అంటే 15, ఎల్ అంటే 11, ఈ అంటే 4. సో ఇలా మనం కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వర్డ్ అయిపోయింది. తర్వాత ఓఎఫ్. ఓ అంటే ఏంటి చూడండి, ఓ అంటే 14. ఓకే, ఎఫ్ అంటే 5. ఓకే, సో 5. నెక్స్ట్ వర్డ్ ఏంటది? ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్. సో సీజర్కి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సి అంటే 2. సో సీజర్లో సి అంటే 2. తర్వాత ఏ అంటే 0, ఈ అంటే 4. ఓకే, ఈ అంటే 4. ఎస్ అంటే 18. ఓకే, ఎస్ అంటే 18. ఏ అంటే 0. ఆర్ అంటే 17. ఓకే, ఆర్ అంటే 17. అండ్ నెక్స్ట్ సీజర్ అయిపోయింది. ఇప్పుడు సైపర్కి మనం ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సో సైపర్, సి అంటే 2, ఐ అంటే 8. ఓకే, పి అంటే 15, హెచ్ అంటే 7. సో 7. ఈ అంటే 4. అలానే ఆర్ అంటే 17. ఓకే, ఈ అంటే 4, ఆర్ అంటే 17. సో ఇలా అయితే మనం వర్డ్కి అంటే లెటర్కి నంబర్ని కన్వర్ట్ చేస్తాం. సో ఈక్వలెంట్ నంబర్ని మనం ఫస్ట్ స్టెప్లో కన్వర్ట్ చేస్తామంట. ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే సో +3 యాడ్ చేయాలన్నమాట. యాడ్ +3 ఫర్ ది నంబర్. సో మనం ఈక్వలెంట్ నంబర్గా కన్వర్ట్ చేస్తాం కదా, ఆ నంబర్కి మనం +3 యాడ్ చేయాలి. ఇదే సెకండ్ స్టెప్. సో చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్ని ఫస్ట్ మనం నంబర్గా కన్వర్ట్ చేస్తాం కదా, ఈ నంబర్కి +3 యాడ్ చేయాలంట. సో యాడ్ చేద్దాం. 4 + 3 ఎంత? 7. సో 4 + 3 7. 23 + 3 ఎంత? 23 + 3 ఎంత? 23 + 3 23. 24 25 26. బట్ మనకి 25 లెటర్సే కదా ఉంది, 25 లెటర్సేగా, మరి 26 వచ్చింది. ఆ టైంలో మనం ఏం చేయాలి
అంటే 25 అంటే జెడ్, తర్వాత 26 అంటే మళ్ళీ జీరో కింద స్టార్ట్ అయిపోద్ది అనమాట. 26 అంటే మళ్ళీ జీరో. ఓకేనా? సో అలా అనమాట. సో 26 అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఏ వచ్చింది. ఏ అంటే జీరో కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏ అంటే జీరో. జీరో ప్లస్ 3 3. సో 3 వేస్తాం. తర్వాత 12 ప్లస్ 3 15. సో 15. తర్వాత 15 ప్లస్ 3 ఎంత? 18. నెక్స్ట్ 11 ప్లస్ 3 14. 4 ప్లస్ 3 7. ఇది ఎగ్జాంపుల్లో అయిపోయింది. ఎగ్జాంపుల్కి మనం 4 3 0 12 15 11 4 వచ్చింది. దీనికి మనం ప్లస్ 3 యాడ్ చేస్తాం. 4 ప్లస్ 3 7, 23 ప్లస్ 3 26. బట్ 25 లెటర్సే ఉండేది మనకి. 26 లెటర్ అంటే ఏ అనమాట. ఓకేనా? ఏ అంటే జీరో. ఓకేనా? అండ్ నెక్స్ట్ 0 ప్లస్ 3 3, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 3 18, 11 ప్లస్ 3 14, 4 ప్లస్ 3 7. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ ఆఫ్ కదా. ఓఎఫ్ అంటే 14 5 వచ్చింది. సో 14 ప్లస్ 3 ఎంత? 17. ఓకే, 5 ప్లస్ 3 8. ఓకే, అండ్ నెక్స్ట్ సీజర్లో 2 0 4 18 0 17 కదా. దీనికి కూడా మనం ప్లస్ 3 యాడ్ చేయాలి. 2 ప్లస్ 3 5, 0 ప్లస్ 3 3, 4 ప్లస్ 3 7, 18 ప్లస్ 3 21, 0 ప్లస్ 3 3, 17 ప్లస్ 3 20. 17 ప్లస్ 3 ఎంత? 20. ఇక్కడ వేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ సైపర్లో 2 ప్లస్ 3 ఎంత? 2 ప్లస్ 3 5, 8 ప్లస్ 3 11, 15 ప్లస్ 3 18, 7 ప్లస్ 3 10, 4 ప్లస్ 3 7, 17 ప్లస్ 3 20. సో ఇలా అయితే మనం కన్వర్ట్ చేయాలన్నమాట. సో స్టెప్ 1లో మనం ఏం చేసాం? స్టెప్ 1లో ఈక్వలెంట్ నంబర్గా కన్వర్ట్ చేసాము. ఈ అంటే 4 అని, ఎక్స్ అంటే 23 అని, ఇలా ఈక్వలెంట్ నంబర్గా కన్వర్ట్ చేసాం. అండ్ సెకండ్ స్టెప్లో ఏం చేసామంటే ఈక్వలెంట్ నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి మనం ప్లస్ 3 యాడ్ చేసాం. సో ప్లస్ 3 యాడ్ చేస్తే వచ్చిన నంబర్స్ అనమాట. ఇది స్టెప్ 2. ఓకే, స్టెప్ 3. సో స్టెప్ 3లో మనం ఏం చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఈక్వలెంట్ నంబర్గా కన్వర్ట్ చేస్తాం కదా, ఈ ఈక్వలెంట్ నంబర్కి ఆల్ఫాబెటిక్గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఈక్వలెంట్ ఆల్ఫాబెటిక్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో స్టెప్ 3లో కన్వర్ట్ ఇంటూ ఈక్వలెంట్ ఆల్ఫాబెట్. ఓకే, ఈక్వలెంట్ ఆల్ఫాబెట్గా మనం కన్వర్ట్ చేయాలి, అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 7 అంటే ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ ఏంటి, 0 అంటే ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ ఏంటి, దానిగా మనం కన్వర్ట్ చేయాలి. సో చూద్దాం. 7 అంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక రాసుకున్నాం కదా. సో 7 అంటే ఏంటి? హెచ్ అని. సో ఓకేనా, 7 అంటే హెచ్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో చూడండి ఒకసారి, 7 అంటే హెచ్ అని, 0 అంటే ఏ అని, 3 అంటే డి. ఓకే, 3 అంటే డి. అండ్ నెక్స్ట్ 15 అంటే ఏంటి? 15 అంటే పి. ఓకే, 15 అంటే పి. నెక్స్ట్ 1 ఏంటి? 18 అంటే ఎస్. ఓకే, 18 అంటే ఎస్. తర్వాత 14 అంటే ఏంటో చూడండి. 14 అంటే ఓ. తర్వాత 7 అంటే హెచ్. ఓకే, 7 అంటే హెచ్. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వర్డ్ అయిపోయింది. తర్వాత 17 అంటే ఏంటి? 17 అంటే ఆర్. తర్వాత 8 అంటే ఐ. ఓకే, తర్వాత 5 అంటే ఏంటో చూడండి. 5 అంటే ఎఫ్. ఓకే, 5 అంటే ఎఫ్. ఓకే, 5 అంటే ఎఫ్. తర్వాత 3 అంటే డి. నెక్స్ట్ 7 అంటే హెచ్. ఏంటి? 21 3. 21 అంటే ఏంటి? 21 అంటే వి. తర్వాత 3 అని ఉంది. 3 అంటే ఏంటి? 3 అంటే డి. సో డి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది 25 11 ఉంది కదా, 20 అంటే యు. ఓకే, యు. 5 అంటే ఎఫ్. 11 అంటే ఎల్. 18 అంటే ఎస్.
10 అంటే కే, 7 అంటే హెచ్, 20 అంటే యు. ఓకే, సో ఇలా అయితే మనకి కన్వర్ట్ అయింది. స్టెప్ 3లో ఏం చేసాం, ఈక్వలెంట్ ఆల్ఫాబెటిక్గా కన్వర్ట్ చేసాం. 7 అంటే హెచ్ అని, 0 అంటే ఏ అని, 3 అంటే డి అని, 15 అంటే పి అని, 18 అంటే ఎస్, 14 అంటే జి ఓ, 7 అంటే హెచ్. సో ఇలా అయితే మనం ఫస్ట్ స్టెప్లో ఎలా అయితే నంబర్గా కన్వర్ట్ చేసామో సెకండ్ స్టెప్లో ఆ నెంబర్కి మనం +3 యాడ్ చేస్తాము. అండ్ స్టెప్ 3కి వచ్చేసరికి ఆ +3 యాడ్ చేసిన నంబర్కి మనం ఈక్వలెంట్ ఆల్ఫాబెటిక్గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇదేమవుతుందంటే స్టెప్ 3 అవుతుంది, మనకి సైపర్ టెక్స్ట్ అవుతుంది. సో మనకి మొత్తం అయితే ఈ సీజర్ సైపర్లో 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ మనకి ప్లెయిన్ టెక్స్ట్కి ఉన్న ఈక్వలెంట్ నంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ ఏంటంటే ఆ ఈక్వలెంట్ నంబర్కి వచ్చిన +3 యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని మనం యాడ్ చేస్తే ఆ నంబర్ అనేది కన్వర్ట్ చేయాలి. అండ్ స్టెప్ 3లో మనకి వచ్చిన నంబర్ ఈక్వలెంట్ నంబర్ ఉంటుంది కదా, +3తో యాడ్ చేసిన నంబర్కి ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ అనేది కన్వర్ట్ చేయాలి. సో ఈక్వలెంట్ ఆల్ఫాబెట్తో కన్వర్ట్ చేసిందే మనకి సైపర్ టెక్స్ట్ అవుతుంది. సో మనం ప్లెయిన్ టెక్స్ట్ ఏం తీసుకున్నాం ఒకసారి చూడండి. మనం ప్లెయిన్ టెక్స్ట్ ఏం తీసుకున్నాము అంటే ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్ అని తీసుకున్నాం. అవునా, మనం ఏం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఆఫ్ సీజర్ సైపర్ అని తీసుకున్నాం. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, సైపర్ టెక్స్ట్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ సైపర్ టెక్స్ట్ మనకి ఏమొచ్చింది, HADPSOH అంట. ఎగ్జాంపుల్కి మనకి ఏంటి, ఈ అంటే హెచ్గా మారింది, ఎక్స్ అంటే ఏగా మారింది, డి అంటే ఏ అంటేనేమన్నా డీగా మారింది, ఎం అంటే పీగా మారింది, పి అంటే ఎస్గా మారింది, ఎల్ అంటే ఓగా మారింది, ఈ అంటే హెచ్గా మారింది. సో ఎగ్జాంపుల్కి HADPSOHగా మారిపోయినాయి. సో నేను అదేగా చెప్పింది, సబ్స్టిట్యూషన్ అంటే ఈ వర్డ్ బదులు ఇంకొక వర్డ్, ఈ బదులు హెచ్గా మారింది, ఎక్స్ అంటే ఏగా, అలా అనమాట. ఇప్పుడు OF ఆఫ్కి చూడండి, ఓ అంటే ఆర్, ఎఫ్ అంటే ఐ, సీజర్ తర్వాత సి అంటే ఎఫ్, DHVD, సీజర్కి, సైపర్కి ఏమన్నా UFLSKHU. సో ఇదన్నమాట మనకి సైపర్ టెక్స్ట్. ఈ మనం ప్లెయిన్ టెక్స్ట్ ఇది పంపిస్తే మనకి సైపర్ టెక్స్ట్ ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ సైపర్ టెక్స్ట్ని రిసీవర్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని దీన్ని డీక్రిప్షన్ చేస్తాడు. డీక్రిప్షన్ కూడా మనకు ఎలా ఉంటుందంటే, డీక్రిప్షన్కి కూడా మనకు అల్గారిథం ఉంటుంది. అదేంటంటే డీక్రిప్షన్ అల్గారిథం ఏంటంటే, ఇది సైపర్ టెక్స్ట్ కదా, దీన్ని రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ 1లో ఏం చేస్తాము అంటే, సో స్టెప్ 1లో దీనికి ఈక్వలెంట్ నంబర్ని మనం ఐడెంటిఫై చేస్తాం. దీనికి ఈక్వలెంట్ నంబర్ ఏంటి, ఈక్వలెంట్ నంబర్ని మనం ఐడెంటిఫై చేస్తాం, ఈక్వలెంట్ నంబర్ని. అండ్ స్టెప్ 2లో ఏం చేస్తాము అంటే, ఆ ఈక్వలెంట్ నంబర్కి మనం -3 చేస్తాం. ఇక్కడ మనం స్టెప్ 2లో +3 యాడ్ చేసినట్టు ఇక్కడ -3 యాడ్ చేస్తాం. అండ్ స్టెప్ 3లో ఏం చేస్తాం అంటే, -3 యాడ్ చేసిన తర్వాత ఈక్వలెంట్ నెంబర్ని, దానికి ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ని మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. సో -3 యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్కి ఆల్ఫాబెట్, ఈక్వలెంట్ ఆల్ఫాబెట్ని మనం కన్వర్ట్ చేసేస్తాం. సో అదే ఏమవుతుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ అవుతుంది. సో ఇదైతే మీరు ఒకసారి చూడండి. ఇది నేను ఎన్క్రిప్షన్ మీకు చెప్పాను కదా, నేను ఇప్పుడు డీక్రిప్షన్లో నేను ప్రాసెస్ చెప్పాను కదా, ఈ 3 స్టెప్స్ని మనం యాడ్ చేస్తే ఇది తీసుకోండి. దాని మనకి ఎగ్జాంపుల్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇలా రావాలి. ఇలా వస్తుందో లేదో మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట సీజర్ సైపర్ అంటే. మీకు అర్థమైందా? సీజర్ సైపర్ అంటే చాలా చిన్నది అండ్ ఈజీ అల్గారిథం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మొత్తం అయితే మనకి 3 స్టెప్సే ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మనం ఈక్వలెంట్ నెంబర్గా కన్వర్ట్ చేస్తాం, సెకండ్ స్టెప్లో +3 యాడ్ చేస్తాం, థర్డ్ స్టెప్లో ఆ ఈక్వలెంట్ నెంబర్కి ఆల్ఫాబెట్ని కన్వర్ట్ చేస్తాం. దెన్ ఇట్ ఈస్ ద సైపర్ టెక్స్ట్ అవుతుంది. ఇదనమాట. అండ్ ఈ సీజర్ సైపర్కి అడ్వాంటేజెస్ ఏంటో డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం.
అడ్వాంటేజెస్ ఆఫ్ సీజర్ సైపర్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ యూస్, దస్ మేకింగ్ సూటబుల్ ఫర్ బిగినర్స్ టు లెర్న్ అబౌట్ ఎన్క్రిప్షన్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ఈజీ టు ఇంప్లిమెంట్, ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. 3 స్టెప్స్లోనే మనకి సైపర్ టెక్స్ట్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇదేంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సూటబుల్ ఫర్ బిగినర్స్ టు లెర్న్ అబౌట్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, బిగినర్స్కి ఇది ఈజీగా మనం నేర్పించవచ్చు అని అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కెన్ బి మోడిఫైడ్ ఈజీలీ సచ్ యాజ్ బై యూజింగ్ ఏ మల్టిపుల్ షిఫ్ట్ వాల్యూస్ ఆఫ్ ఆర్ కీవర్డ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే సెకండ్లో ఏంటంటే మనం ఈజీగా మోడిఫికేషన్ చేయొచ్చు. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ది ఏంటది, ఎక్స్ అంటే 23. సో ఇప్పుడు నేను ఇక్కడ 23 కాకుండా 24 అనేసాను అనుకోండి, నేను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, 24 అంటే వై వస్తుంది కదా, ఎక్స్ ఎలా వచ్చింది అని చెప్పి నేను ఈజీగా మోడిఫై చేయొచ్చు. ఓకే, ఓకే ఇది ఇక్కడ నేను తప్పు రాశాను అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇదనమాట సెకండ్ అడ్వాంటేజ్. ఓకేనా. అండ్ డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఎందుకు అంటే ఇది బేసిక్, చాలా ఈజీ అనమాట. హ్యాకర్ అనేవాడు ఈజీగా హ్యాక్ చేసేయచ్చు, మన సైపర్ టెక్స్ట్ని ఒరిజినల్ మెసేజ్గా ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. ఏంటి ఇక్కడ ఏముంది, మనం +3 యాడ్ చేసాం, -3గా కన్వర్ట్ చేయగానే వాడికి ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసింది కదా, అంటే ఈజీ అని కదా. సో అందుకనే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ చూడండి, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ సెక్యూర్ కమ్యూనికేటెడ్ యాజ్ ఇట్ ఈస్ ఈజీ టు బ్రోకెన్. ఓకే, ఇది మనకి నాట్ సూటబుల్ ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్. ఓకేనా, మనం ఇది కనుక పంపించాము అనుకుంటే రిసీవర్కి, దెన్ హ్యాకర్ అనేవాడు ఈ సైపర్ టెక్స్ట్ని తీసుకుంటే ఈజీగా వాడు కన్వర్ట్ చేసేస్తాడన్నమాట ఒరిజినల్ మెసేజ్గా. ఓకేనా, ఈజీలీ బ్రోకెన్ అయిపోతుంది ఈజీగా. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్, మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ చూడండి, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ టెక్స్ట్ ఎన్క్రిప్షన్ యాజ్ ఇట్ వుడ్ బి ఈజీ టు క్రాక్. సో ఇదేంటంటే లాంగ్ టెక్స్ట్కి మనం ఇది ఎన్క్రిప్షన్గా మనం యూజ్ చేసి పంపించాము అంటే ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఎలాగూ అంటే ఫర్ సపోజ్ చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ సీజర్ సైపరే పంపించాను అనుకోండి. ఇక్కడ చూడండి మనకి కన్వర్ట్ అయిన టెక్స్ట్ ఏమొచ్చింది. సో చూడండి ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఏ అనేది ఒకసారి వచ్చింది, సీజర్లో ఏ ఒకసారి వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఈ 1 2 3 4 టైమ్స్ వచ్చింది. ఈ అంటే మనకి ఏమొచ్చింది, కన్వర్టెడ్. ఈ అంటే ఏంటి చూడండి, ఈ అంటే హెచ్. సో ఈ ఉన్న ప్రతిసారి హెచ్ఏ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఈ ఉంటే హెచ్ వచ్చింది ఏఆర్లో కదా. సో ఈ అంటే హెచ్ వచ్చింది, ఇక్కడ ఈ అంటే హెచ్ వచ్చింది. సో మన ఈ అంటే హెచ్ అని ఈజీగా వాడు ఐడెంటిఫై చేసేస్తాడు. అండ్ చూడండి ఇక్కడ ఏ అనేది మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. ఏ అంటే ఇక్కడ డి ఇచ్చాడు, ఇక్కడ ఏ అంటే డి ఇచ్చాడు. సో ఈజీగా ఇది ఇచ్చినా కానీ డి 2 టైమ్స్ వచ్చింది, హెచ్ 3 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ ఈజీగా మనకు ఒక లెటర్ తెలిసినా కానీ దాన్ని బట్టి వాడు ఈజీగా క్యాచ్ చేసేస్తాడనమాట. అందుకని మనకి ఈజీగా ఇది లాంగ్ టెక్స్ట్కి మనం ఎన్క్రిప్షన్ చేస్తే కనుక వాడు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్, డస్ నాట్ ప్రొవైడ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అథెంటికేటెడ్ ఇన్ ఏ మెసేజ్. సో మనం ఇది డస్ నాట్ ప్రొవైడ్, కాన్ఫిడెన్షియాలిటీని ప్రొవైడ్ చేయదంట, ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేయదంట, అండ్ అథెంటికేటెడ్ ఇన్ ఏ మెసేజ్ ఇవేమి ప్రొవైడ్ చేయదన్నమాట. సో అందుకనే ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ అగెనెస్ట్ మోడర్న్ డీక్రిప్షన్ మెథడ్. సో ఇది అంత సేఫ్ కాదు, అంత సెక్యూర్ కాదు అని చెప్తున్నాడు. సో ఇది అనమాట సీజర్ సైపర్ అంటే. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.